స్తోత్రాలు. ఈరోజు చెరుకుపల్లి సెవెంత్ రెడ్ చర్చిలో అయితే ఉన్నాం. మీకు ఆల్రెడీ ముందుగానే ఒక వీడియో యూట్యూబ్లో అప్డేట్ అయింది. చెరుకుపల్లి సంఘానికి ఎలా వెళ్ళాలి అనేది చూపించున్నాం. ఇప్పుడు ఆ సంఘం ఇప్పుడైతే ప్రశ్నలు సమాధానాలు కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని మనము వీక్షిద్దాం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరాధారులను నిష్కళంకులను అనింద్రులైన దేవుని కుమారులన్నట్లు సడుగులను సంశయములను మాని సమస్త కార్యములని చేయడి. ఈ మాటలు ఎవరికి చెబుతున్నారు? పౌలు గారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. ధర్మశాస్త్రమునకు విధేయత చూపమని హెబ్రీయులకి చెప్పాను. ఈ కట్టడాలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను. వాటిని గూర్చి విని జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందరు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట ఉండదండి. అయితే ఇది పాత నిబంధనలో ఎప్పుడో ద్వితీయోపదేశకాండంలో దేవుడు తెలియజేసినటువంటి ఈ విషయాన్ని కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత యేసు ప్రభు వారు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, మీరు ఈ లోకములకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అనేక చాట్ల బైబిల్లో దేవుని వాక్యాన్ని వెలుగుతో పోల్చారండి. అంటే ఆయన అనుసరించే వారిని కానీ ఏదైనా కానీ ఒక దేవుడు అనేటటువంటి చుట్టూ ఉన్నటువంటి ఆయన్ని అనుసరించి ఆయన కట్టడను అనుసరించి ఆయన ప్రకారం పోయే వాళ్ళని కానీ లేదంటే కనుక ఆయన వాక్యాన్ని కానీ ఏదైనా సరే వెలుగుతో పోల్చారు. అసలు వెలుగు ఇంపార్టెన్స్ మనకి ఎప్పుడు తెలిసింది? వెలుగు ఎప్పుడు మనకి వెలుగు అవసరం? చీకట్లో ఉన్నప్పుడు వెలుగు, అసలు వెలుగు యొక్క విలువ కూడా అప్పుడే తెలుస్తుంది. పగలు మనకు అంత వెలుతురు ఉంది సూర్యుడి ద్వారా. అదే రాత్రి అయిపోతే బాగా చీకటిగా ఉంటుంది. ఒక రోజల్లా కాదు, ఒక గంటగా కరెంట్ లేకపోతేనే మనం వెలవెల్లాడిపోతూ ఉంటాం అన్నమాట. అలాంటి చీకటి అంటే ఏంటి అంటే ఈ లోకానుసారం పాపం లేదా పాపంతో కూడి ఉన్నటువంటి స్థలము, లేదా పాపంతో కూడుకున్న మనుషులు, లేదు పాపంతో ఉన్నటువంటి ప్రదేశం ఏదన్నా కానీ పాపము చీకటి అయితే ఆ దేవుడి చెప్పినట్టుగా చేయటం, దేవుని ఆజ్ఞలకు విధేయులై ఉండటం, దేవుడు అనేది వెలుగు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పాఠం ఏంటి? రాత్రి వేళ ప్రకాశించు నక్షత్రములు. అసలు నక్షత్రముల యొక్క పని ఏంటండి? నక్షత్రములు అసలు ఏం చేస్తాయి అంటే మనకి తెలిసినంత వరకు మనకి నక్షత్రాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి చెప్పాలి. అసలు నక్షత్రం పోని మీరు చీకటిగా ఉన్న రాత్రిపూట ఊరికి ఇక్కడ అంటే లైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎలా కాకుండా ఊరికి దూరంగా పొలాల్లోకి వెళ్ళి అసలు వెళ్తురంటూ లేని చాట ఆకాశం ఎంత చూస్తే మీకేమనిపిస్తుంది? కొత్త గొప్ప వెలుగు కనిపిస్తుంటది కదా మనకి. అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ వెలుగు? దాని ద్వారానే. ఇప్పుడు ఆ విధంగా రాత్రి వేళ కనిపించేటటువంటి నక్షత్రాలతో దేవుని యొక్క బిడ్డల్ని ఇక్కడ రచయిత పోలుస్తా ఉన్నాడు. ఆ విధంగా చీకట్లో నక్షత్రాలు ఏ విధంగా ప్రకాశిస్తా ఉంటాయో ఈ లోకం అనే పాపం అనేటటువంటి ఈ లోకంలో దేవుని నమ్ముకున్న బిడ్డలు లేదంటే కనుక దేవుణ్ణి అనుసరించేవారు ఆ విధంగా నక్షత్రాల్లాగా ఉండాలి అనేది పాఠం యొక్క సారాంశం. అయితే ఈ వెలుగు గురించి దేవుడు అనేక చాట్లు చెప్పాడండి మనకి, ఒక చాట కాదు బైబిల్లో. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో చెప్తాడు, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. అంటే దేవుణ్ణి నమ్ముకోవటం అనేది ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చే ఆప్షను.
నిన్ను మాత్రమే తీసుకుంటా, నన్ను మాత్రమే తీసుకుంటా అనేది ఏమీ లేదు. ఆయన అయితే వెలుగు అందరికీ ఇవ్వటానికి సిద్ధపడి ఉన్నాడు. ఆయన ఆయన ఎవరికి కూడా నేను ఇవ్వను అని అంటల్లా, ఇస్తానికి ఆయన సిద్ధపడి వస్తున్నాడు. తీసుకోవటానికి లేదా తీసుకున్న వెలుగుని కోల్పోవటం అనేది మనుషులు చేసేటటువంటి పనులు. కానీ ఆ నిజమైనటువంటి వెలుగుని ఆ లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించడానికే దేవుడి యొక్క ఏర్పాటు. అలాగే మనము యోహాను సువార్త 8:12 చూసినట్టయితే, నేను లోకములకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడంటండి. ఎంత బాగా చెప్తున్నారో చూడండి. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఒట్టి వెలుగు కూడా కాదండి, జీవపు వెలుగుతో కలిగి ఉంటారు అని యేసు ప్రభు వారు తెలియజేస్తా ఉన్నారు. అయితే ఆయన మన జీవితాల్లోకి మనకు వెలిగించడానికి వచ్చినప్పుడు మనం అనుమతిస్తున్నామా, అనుమతించటం లేదా? దేవుడు మన హృదయాల్లో జీవించే విధముగాను, జీవితాల్లో పనిచేసే విధముగాను అనుమతించుము అని చెప్పి ఫిలిప్పీ 2:12-13 చెప్తా ఉన్నారు. ఆయనైతే వస్తున్నాడు, నువ్వు అనుమతించు, నువ్వు అంగీకరించు ఆయన్ని మన లోపలికి. అంటే ఆయన్ని మనలో శాంతంగా అన్వయించుకోవటానికి, శాంతంగా మనలో లీనమవటానికి ఎవరి కాళ్ళు అనుమతించమని చెప్పి ఫిలిప్పీ సంఘానిలో పౌలు గారు చెప్తా ఉన్నారు. మీరు దేవునికి విధేయులై ఉన్నందుకు మరి చాలా ధన్యవాదాలను కొనియాడుతూ వారిని నిరంతరము వాడు ఇప్పుడే కాసుమా తర్వాత కూడా దేవునికి విధేయులై ఉండమని వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు మనం ఏ విధముగా యేసు యొక్క మాదిరిని అనుసరించి నడుచుకొంచున్నామో పౌలు ఆ విధంగా ఫిలిప్పీలకు ఒక్కడికే కాదండి, ఫిలిప్పీ పత్రిక వాళ్ళకి రాస్తూ అదే మన కూడా అన్వయించుకోవటం అన్నమాట. అది పౌలు మన వైపు కూడా చూస్తా ఉన్నాడు. యేసు మనల్ని ఏ విధంగా రక్షిస్తాడో, శిలువ మనకి ఏమి బోధిస్తుందో పౌలు పరిశీలిస్తున్నాడు అని ఇక్కడ రచయిత చెప్తున్నాడు. అయితే ఎల్లప్పుడూ ఆయన్ని కలిగి ఉండమని చెప్పి ఫిలిప్పీలో ఫిలిప్పీ 2:12-13 వచనాల్లో ఒక మాట చెప్తాడండి. మీరు నేనున్న సమయంలోనే కాకుండా, ఇప్పుడు నేనున్నాను అంటే టీచర్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ అందరూ కామ్గా ఉంటారండి. టీచర్ ఏదో చిన్న పని మీద బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళు అప్పుడు వరకు బాగున్న పిల్లలు ఒక్కసారిగా అలర్ చేయడానికి వస్తారు. అప్పుడు మళ్ళీ టీచర్ వచ్చి యాయ్ అని చెప్పి పరవంగానే కామ్ అవుతారు. ఇది మనిషి చిన్నపిల్లలని కాదండి, మనుషుల లక్షణం. ఇప్పుడు కూడా అంతే, మీటింగ్ అవ్వగానే ఏదైనా ఒక రాజకీయ నాయకుడు లేదంటే ఒక పాస్టర్ గారు మీటింగ్ లేదా బోధ చెప్తున్నప్పుడు అందరూ కామ్గానే ఉంటారు. అది ఆయన లేకపోతే ఏదో అర్జెంట్ పనులు బయటకు వెళ్ళంగానే పక్కన ఒకళ్ళు మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. అలాగే పౌలు ఏం చెప్తున్నారంటే, నేనున్నప్పుడు మీరు భయం కలిగి ఉండటం కాదు, నేను లేనప్పుడు కూడా మీరందరూ భయముతోనూ వణుకుతోనూ జాగ్రత్తగా ఉండండి సుమా అని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తున్నాడు అనమాట. అదేంటి అంటే, మనిషి యొక్క మానవ యొక్క బలహీనత ప్రకారం గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఒక లీడర్ లేనప్పుడు పిల్లలు ఏ విధంగా అయితే అల్లరి చేస్తారో లేదా తప్పిపోతారో, మీరు కూడా అట్లా తప్పిపోతారేమో. నేను ఉన్నప్పుడే కాకుండా లేనప్పుడు కూడా భయముతోనూ వణకుతోనూ, అంటే కొన్ని ఇంగ్లీషు పుస్తకాలలో అయితే భయముతోనూ వణుకు అనే ప్లేస్ లో భక్తి అని ఉంటుందని చెప్పి వేరే నేను ఒక లెసన్ లో విన్నాను నేను. సరే, భయముతోనూ భక్తి అంటే ఏంటి? చాలా నిబద్ధతతో ఉంటది అనమాట. అట్లానే భయము వణుకుతో అల్లాటప్పాగా కాకుండా, ఒక మాటలో చెప్పాలంటే చాలా నిబద్ధతతో దేవునికి సమీపంగా ఉండండి అని ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు హెచ్చరిస్తా ఉన్నారు. అదే మాట మనం కూడా అన్వయించుకోవాలి. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ క్షణాన్ని వస్తాడో తెలియదు, ఎల్లప్పుడూ ఎలర్ట్గా ఉండమని చెప్పి చెప్తా ఉన్నారు. అది యేసు ప్రభు వారు చెప్పిన, అపోస్తలులు చెప్పిన దాని అర్థం అదేనమాట. ఎప్పుడు కూడా దేవుని ఎడల ఆషామాషిగా ఊరికే నామక క్రైస్తవులుగా కాకుండా భయము భక్తి కలిగి విశ్వాసంలో ముందుకెళ్ళమని చెప్పి చెప్తా ఉన్నారు. దేవుడు మనలను తన ప్రేమతోను క్షమించడం ద్వారా రక్షించుచున్నాడు. అందులో అనుమానం అయితే ఏం లేదు. అయితే మనంతట మనం ఏమైనా రక్షించుకోగలమా అండి? మనంతట మనము రక్షించుకోగలమా? రక్షించుకోలేమండి. మన ప్రవర్తన ఏమన్నా మన రక్షిస్తుందా? అది లేదండి. చివరికి విశ్వాసం కూడా ఒక వరమే కానీ
పరిశుద్ధాత్మ మన హృదయాల్లో పనిచేసినప్పుడు ఆ వరం మనకి అనుగ్రహించబడుతుంది. దేవుని నమ్ముడుకు పరిశుద్ధాత్మ సహాయం చేస్తుంది. దేవుడు నూతన హృదయం అనుగ్రహించినప్పుడు మన ప్రవర్తన మార్చుకోగలుగుతాము. ఆయన ధర్మశాస్త్రమునకు విధేయులమై అప్పుడు ఉంటాము. అంటే పరిశుద్ధాత్మ మనలో లేనప్పుడు ఒకవేళ మనము దేవునికి సమీపంగా ఉండటం కూడా అసాధ్యం. మన విశ్వాసం కానీ లేదంటే కనుక మన ప్రవర్తన కానీ మనని రక్షించలేదు. కేవలము ఉచితమైన ఆయన కృప పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవునికి సమీపంగా ఉండి తద్వారా రక్షించబడతాము. న్యాయమైన దాన్ని చేయుటకు తీర్మానించుకున్నట్టుకు దేవుని ఆత్మ సహాయపడుతుంది. పాపం చేయకుండా తిరస్కరించుటకు పరిశుద్ధాత్మ. ఇప్పుడు అర్థమైందా అండి? నీతిగా నిజాయితీగా మన శక్తి కొలది మనం ఉండలేము. ఎప్పుడో ఒకసారి జారిపోవచ్చు. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నట్లయితే హెచ్చరిస్తా ఉంటాడు. మనకు తెలుసు ఈ దారి మంచిది కాదు, ఈ దారి మంచిది అని. కానీ మానవరీత్యా చెడు దారికి వెళ్ళటానికి మనసు లాగుతా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు కనుక మనలో లేకపోతే ఖచ్చితంగా మనం ఆధారంలోనే వెళ్తాం. అసలు ఇంకా ఎవరు చెప్పినా ఆ బుర్రకి ఎక్కదు. ఆ పైగా వాళ్ళు అది కరెక్ట్ అనుకుంటారు. ఒకవేళ అనుకోకపోయినా జనానికి నమ్మబుచ్చడానికి లేదా వాళ్ళు వంచన చేసుకోవటానికైనా ఇదే కరెక్ట్ అని వాదన చేస్తారు. కానీ అదే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనం ఒకవేళ తప్పుదారి వెనక ఆకర్షించబడినా లాస్ట్ మినిట్ లో అయినా సరే పరిశుద్ధాత్ముడు వెనకలాగుతాడు. ఇది వద్దు, ఇది నీకొద్దు, ఇది నీకొద్దు, ఇది నీకు మేలు కాదు అని చెప్పి పరిశుద్ధాత్ముడు మనకి తెలియజేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ ఉంటేనే మనము రక్షణలో, అంటే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకటే కాబట్టి దేవుడితో మాత్రమే మనకి రక్షణ ఉంది. మన వ్యక్తిగత రక్షణ అంటూ లేదు. మన ప్రవర్తన కూడా నిలకడగా పరిశుద్ధాత్ముడు లేకపోతే నిలకడగా ఉండదు మన ప్రవర్తన. ఒక క్షణంలో మనం బలంగా ఉండొచ్చు, వాక్యం విన్నప్పుడు, లేకపోతే ఇంకోసారో మనకు కష్టం కలిగినప్పుడు, మన జీవితం నల్లేరు మీద బండిలాగా సుఖంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇంకా కొంచెం మైమరుపు వచ్చినా చాలండి ఒక రాంగ్ ట్రాక్ లోకి నడవటానికి. అందుకే మనకి ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం అంటి పెట్టుకుని ఉండి ఆ పరిశుద్ధాత్ముడు మనతో ఉంటేనే మనము మంచిగా జీవించగలం. అప్పుడు ఈ ఫిలిప్పీ 2:15-16 చూసినట్లయితే ఈ రాత్రి వేళ ప్రకాశించే నక్షత్రములు గురించి చెప్తూ ఈ ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి పౌలు కొన్ని సలహాలు ఇచ్చాడు. ఎంత రకమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులగినట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములని చేయమని. ఈ మాట అసలు ఎందుకు చెప్పాడండి పౌలు గారు? ఫిలిప్పీ సంఘానికి ఎందుకు చెప్పాడు? ఎవరో ఒకరు చెప్పాలి. నాకున్న సమయం తక్కువ కాబట్టి మీరు అందరూ మాట్లాడాలి. చెప్పండి ఎవరో ఒకళ్ళు. అసలు ఎందుకు ఫిలిప్పీ సంఘం దేవుల్లో బాగానే ఉంది అప్పటికి, అయినా ఎందుకు చెప్పాడు పౌలు గారు? మొదలయ్యాయి. వారి యొక్క దైవత్వాన్ని గురించి చెబుతూ మనల్ని మనం తప్పించుకోవాలి, మనం దేవునికి భయంకరంగా ఉండాలి అని పౌలు గారు. అవునండి. ఇప్పుడు ఒక సంఘం అన్న తర్వాత మంచి పనులు చేసేటప్పుడు ఏమంటారు, వివాదం పుట్టచ్చు. చెడ్డ పనులప్పుడు విమర్శలు రావచ్చు, రెండు వర్గాలుగా రావచ్చు, ఇద్దరు మనుషుల మధ్య రావచ్చు. అది దేవాలయాల్లో, అది ఏ దేవాలయం అంటే ఏదైనా సహజంగా మంచిగా చేస్తారు కదా అనుకుంటాం. అట్లానే చర్చిలే చూసుకుందాం. చర్చిలో అసలు విభేదాలు ఏంటి? ఆది నుంచి ఉంటాయండి. ఎందుకంటే ఒక మనిషి ఇంకొక మనిషి సేమ్ ఒకే రకంగా ఆలోచించరు. ఒకళ్ళ అది లేదంటే ఆధిపత్య పోరు. నేనే గొప్ప, నేను మాత్రమే వాక్యం బాగా చెప్తాను, ఆయన చెప్పింది కరెక్ట్ గా లేదు, పొగడటానికి నాకు మనసు రాకపోగా చెప్పాడులే, ఇలా అన్నమాట. అలాంటివి అవునమ్మా. అందుకనే అది ఉదాహరణ లూసిఫర్. అట్లా సంఘాల్లో కూడా ఉండడం స్టార్ట్ అయింది. అందుకే నేను ఉన్నప్పుడే కాకుండా నేను లేనప్పుడు కూడా మీరు జాగ్రత్త సుమి అని చెప్పి పౌలు గారు హెచ్చరిస్తుంది కూడా. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మూర్ఖమైన జనం ఉన్నారు అంటే ప్రతి చాట ఒక కుటుంబంలో కూడా అందరూ ఒక్క మాట మీద ఉండటం అనేది అబ్బో చాలా గొప్ప విషయం అండి. అది ఎంతో ధన్యకరమైనటువంటి విషయం. ఒకళ్ళు ఒక రకంగా ఉంటే ఒకళ్ళు ఒక రకంగా ఉంటారు. ఇప్పుడు మాకు తెలిసిన మహా చెప్పేది బిడ్డల గురించి,
ఈ 5 ఏళ్ళు సమంగా ఉన్నాయా అనేది. లేవు అంటే మరి పిల్లలు కూడా ఎలా ఉంటారు? ఒకళ్ళు ఒక రకంగా ఉంటారు, ఒకళ్ళు ఒక రకంగా ఉంటారు అనేది. ఆమె చెప్పింది అది కరెక్టే కదా. ఈ 5 ఏళ్ళు నిజంగా సమంగా లేవు కదా. అంతే ఇప్పుడు మనుషుల మధ్య ఒక్క రకంగానే మనకు అనిపిస్తుంది, నేను కరెక్ట్గానే ఉన్నాను కదా, వీళ్ళు ఎందుకు నన్ను అపార్థం చేసుకున్నారు. అది సంఘంలో కానీ, ఇంట్లో కానీ, సొసైటీలో కానీ, ఎక్కడైనా కానీ నువ్వు కరెక్టే, 100% కరెక్టే ఉన్నావు. కానీ నిన్ను 100% ఆ కరెక్ట్ని అంగీకరించే మనస్తత్వం అవతలాలకు ఉండాలిగా. ఉండనప్పుడే కదా మనకి విభేదాలు అనేది, అది కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, బంధువుల మధ్య కానీ ఎక్కడైనా జరుగుతుంది. అవన్నీ అట్లా ఉంచితే ఇప్పుడు మన సంఘం గురించి మాత్రమే మాట్లాడుకుందాం. మన సంఘంలో అలాంటి అప్పుడు మీరు వక్రమైన మూర్ఖమైన వక్రజనం మధ్య అట్లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ మీరు నిరపరాధులను, మీరు అపరాధం చేయకుండా ఉండేవాళ్ళు గాను, నిష్కళంకులను, కళంకము లేని అంటే మచ్చ రాగు ఏమి కళంకం ఒక చెడ్డ క్రియ కానీ వాళ్ళలో లేని కళంకం అంటూ లేని వాళ్ళను, అనింద్యులు నింద వాళ్ళ మీద మోపబడని వారు, వాళ్ళ మీద ఎలాంటి నింద ఉండకూడదు, అలాంటి వారు ఉన్నాయి. అలాంటి వాళ్ళే దేవుని కుమారులు అవుతారండి. అది ఇప్పుడు ఆ మాట చెప్తున్నాడు. ఎవరు పడితే వాళ్ళు దేవుని కుమారులు అవలేము, కుమార్తెలు అవలేము. ఇవన్నీ ఉంటేనే మనం ఇప్పుడు మానవ రీతిగా మనమే ఒక 4 పళ్ళు అక్కడ పెట్టారండి. కొద్దిగా డాగుగా ఒకటి ఉంది, పర్ఫెక్ట్ గా ఉన్నది ఒకటి ఉంది, కొంచెం అసలు కుడిపోయింది ఒకటి ఉంది. ఏం తీసుకుంటాం మనం? దేవుడి దృష్టిలోనే, మనిషి వాళ్ళు అసలు కాదు సుధీర్. ఎందుకంటే నువ్వు కరెక్టే, వాళ్ళందరికీ నువ్వు కరెక్ట్ ఎలా అవుతావు? అవలేవు. చాలా కష్టం అది. ఎక్కడ అసలు లేదు. నాకు తెలిసి ప్రపంచంలో పాపం లేకుండా పుట్టిన దేవుణ్ణే కొంత వర్గం అసలు ఆయన్ని ఏమో ఇప్పటికి ఆయన దేవుడు కాదు, ఆయన ఒక విప్లవవాది అని కొంతమంది, అసలు యేసు రాలేదని యూదులు. ఇలా ఉంటే మనం ఎంతయ్యా, మన జీవితం ఎంత, మన బతికి ఎంత, మన వల్ల ఎక్కడ అయ్యింది అసలు? వాళ్ళందరి దాకా పోయాం, అందరూ అనిందులని కాదు, మన ఇంట్లో వాళ్ళన్నా మనకు నింద అయిపోకుండా ఉంటే చాలు. ఒకనొక టైంలో ఈ కుటుంబంలో కూడా వస్తుంది అది. ఆ నింద అనేది ఒక పెద్ద తప్పులు మోపటమే కాదు, ఒక్కొక్కసారి మన టైం బాగోకపోతే సామెత కూడా ఉంటదిగా, తాడే పామయ్య కలిసిందని. మన టైం బాగోకపోతే అయ్యా అన్నా కానీ అది ఇంకో రకంగా వినపడిద్ది వాళ్ళకి. అందుకని అది దేవుని దృష్టిలో మాత్రమే, దేవుని దృష్టిలో నింద లేకపోకుండా ఉన్నటువంటి దేవుని కుమారులు అవ్వాలి అంటే అట్లా బెస్ట్ గా ఉండాలి అని చెప్పి, అలా ఉండాలి అంటే సొడుగుడు గిడుగుడు ఉండకూడదు. సరిగే వాళ్ళని చూస్తారా మీరు? అసలు అది ఆగదండి. గట్టిగా అనేదేదో ఒక మాట అని అవతలకి వెళ్ళిపోతే పర్వాలా, ఎడ దగ్గర వార అంటారు చూడండి, సొదుగుతానే ఉంటారనమాట. మాకు అది లేదు, మాకు ఇది లేదు, తృప్తి లేని జీవితాలు. అసలు దేవుడు మాకేం చేశాడు అని చెప్పి నేను కొంతమంది దగ్గర ఏంటంటా, ఏమి పర్పస్ ఉందో ఆయన దృష్టిలో మనకు తెలియదు. నిన్ను ఆ విధంగా సృష్టించాడు, నన్ను ఈ విధంగా సృష్టించాడు, ఇంకో విధంగా సృష్టించాడు, వాళ్ళకున్నది నాకు లేదేంటి అనే క్వశ్చన్ అసలు రాకూడదండి. ఏమో నిన్నెందుకు సృష్టించాడు? అందరం ఒకే కలర్ లో ఉన్నామా? అందరం ఒకే హైట్ వెయిట్ లో ఉన్నామా? అందరం ఒకే స్థాయిలో ఉన్నామా? లేదు. నీకేమిచ్చాడో, నాకు ఇచ్చింది ఇది, అబ్బా బ్రహ్మాండమైన దేవా ఇచ్చావు, నేను దీన్ని నీకు వాడుకోవడానికి ఉపయోగం ఉందా లేదా? గొంతిచ్చాడు, దేవా స్తోత్రం, ఈ గొంతుతో నేను నిన్ను పాడగా తెలివితేటలు ఇచ్చాడు. ఈ తెలివితేటల్లో నేను దేవుణ్ణి మందిరానికి ఎవరినన్నా రప్పించుకోగలనా? ఈ విధంగా ఆలోచించగలిగితే నాకు ₹1 ఎక్స్ట్రా ఉంది, ఆ రూపాయి నా కుటుంబాన్ని పోషించుకోవటమే కాకుండా ఎవరన్నా లేని వారికి ఏమన్నా ఉపయోగపడిద్దా? మొత్తం దానాలు చేయమని ఎవరని చెప్పాం, ఉన్నంతలో కొంచెం ఇలా మనకున్న దాన్ని బెస్ట్ లో ఏది ఉందో గ్రహించి దాన్ని ఇతరులకి పంచడమే చీకటిలో వెలుగు వలె ప్రకాశించటం అండి. నక్షత్రాల ద్వారా ఒక మాటలో చెప్పాలి అంటే, నీకు లేనిది డబ్బులు ఇస్తేనే అని కాదు, లేదంటే ఇంకోటి చేస్తేనే అని కాదు. నీకు వాగ్దాటం ఉంది, దేవుని మాటలు చెప్పు. నీకు విశ్వాసం ఉంది, నలుగురిని నీ యొక్క విశ్వాస గాథ నలుగురితో పంచుకో, లేదంటే సాక్ష్యం చెప్పు. లేదు నీకు కంఠస్వరం ఉంది, దేవుని స్తుతించు. లేదు నీకు డబ్బు ఉంది, వెహికల్స్ పెట్టి సంఘానికి జనాన్ని నడిపి, లేదా మీటింగ్స్ పెట్టినప్పుడు సంఘానికి ఉపయోగపడు, ఇంకోటి చెయ్యి. లేదు దేవుని సేవకు వాడబడే పాస్టర్ గారికి వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడటం. వాళ్ళ పాటలు అదే వస్తుందండి. నేను కూడా ఆలోచించాను. పౌలు గారు మరి జైల్లో ఉన్న టైంలో ఈ ఫిలిప్పీ సంఘం వారు మరి అంటే ఆ
ఆ రోజుల్లో రోమా ప్రభుత్వంలో ఎవరైనా తప్పు చేసి జైలుకి వెళ్తే లేదా తప్పు మోపబడి ఇంకా తీర్పు రాకముందు జైల్లో ఉంటే వాళ్ళ ఫుడ్ వాళ్ళే సమకూర్చుకోవాలండి. మీకు ఒక విషయం తెలుసో తెలీదు, నాకు ఆ మధ్యనే తెలిసింది. ఇప్పుడు మనం డబ్బులు లేని వాళ్ళ మీద ఒక కోర్టు కేసు వేసామనుకోండి, తప్పక అరెస్ట్ వారెంట్ చూస్తాడు జడ్జి. ఈ అరెస్ట్ చేస్తే ఏమైనా డబ్బులు వస్తాయా, డబ్బులు రావా, ఏమి అన్ని చూసి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తే వాళ్ళకి అయ్యా ఖర్చులే భరించుకోవాలి. డబ్బులు రాకపోగా ఆయన్ని లోపలేందుకు ఏ పెట్టినందుకు ఆ ఖర్చు వీళ్ళే భరించుకోవాలండి. అట్లానే రోమా ప్రభుత్వంలో కూడా మరి పౌరు మీద అభియోగం మోపబడింది, అక్కడ జరుగుతా ఉంది, తీర్పు ఇంకా రాలేదు, విచారణ జరుగుతా ఉంది. ఆ సమయంలో ఆయన పోషించబడాలి. ఆయన కుటుంబ సభ్యుల మీద ఆధారపడాలి, లేదంటే కనుక సంఘస్థుల మీద ఆధారపడాలి, లేదా స్నేహితుల ద్వారా అయినా ఆధారపడాలి. అటువంటి రోజుల్లో ఈ ఫిలిప్పీ సంఘము ఆయన్ని ఎంతగానో ఆదుకుందండి. ఆయనకు కావలసిన డబ్బు ఏంటి, ఆయనకు కావలసినటువంటి ఉన్ని బట్టలు ఏంటి, ఆయనకు కావలసినటువంటి ఆయన అక్కడ ఉండి కూడా పత్రికలు రాస్తున్నారు కదా, పేపర్లో పెన్నులో, మరి ఇంక ఏమేమి అవసరమో అలాంటివన్నీ కూడా మంచి చెడు ఆయనకి ఎవరండి ఇచ్చింది? ఫిలిప్పీ సంఘం అన్నమాట. అంటే నక్షత్రం వల్లే ప్రకాశించాలి అంటే కొన్ని కొన్ని కొంచెం వెలుగు ఉంటాయి, కొన్ని కొద్దిగా తక్కువగా ఉంటాయి, కొన్ని అత్యంత బ్రైట్ గా ఉంటాయి. అలాంటి కేటగిరీలు ఉంటాయి. ఈయన ప్రాణాన్ని సైతం నేను మీకు సంఘం కొరకు పానార్పణంగా అర్పింపబడ్డాను అంటున్నాడు. కొంతమంది ఆ రోజుల్లో బలియాగం చేసి రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళు దేవుని కొరకు, కొంతమంది ఇంకోటి చేసేవాళ్ళు. ఈయనైతే నేను పానార్పణంగా అర్పింపబడుతున్నాను అంటున్నాడు. ఈ పాఠం చెప్పడానికి అసలు ఎలిజిబుల్ ఉందా లేదా అని ఎంత అనుకున్నానో నేను. అసలు సాధ్యమా? ఉండే ఉంటదేమోనమ్మా. నేను ఈ పాఠం చదివేటప్పుడు తిమోతి గురించి ఆలోచించాను, ఎపోఫ్రొదితుల గురించి ఆలోచించాను. అసలు ఇలా ఫ్యామిలీస్ ఉన్నాయా? సేమ్ సుధీర్కి మళ్ళీనే ఆలోచించాను, ఫ్యామిలీస్ ఉన్నాయ్యా. నేను పాస్టర్ గారిని అడుగుతున్నప్పుడు సుధీర్ అడిగిన క్వశ్చన్ నేను పాస్టర్ గారిని అడుగుతున్నా, పౌలు గారికి కుటుంబం ఉందా? నాకైతే తెలియదమ్మా, పాస్టర్ గారు చెప్పాలి. చరిత్రలో ఎక్కడా చెప్పలేదంటమ్మా, వినపడిందా? ఇప్పుడు మా తమ్ముడు అనుకుంటాడు కుటుంబం లేదు కాబట్టి ఆయన చేశాడు అని, మా బుజ్జి కూడా అనుకుంటాడండి. కుటుంబం అంటే అసలు ఎట్ట కుదిరిద్ది ఇవన్నీ అని. అయితే పేతురు గారికి ఆయన అక్కడ అన్ని అనుభవించినాక దేవుడు నా ప్రజలు ఎందుకు చెప్తున్నామంటే సౌరు మారి అన్ని అనుభవించాడు సైనికుడిగా. కానీ ఆ పాపంలో నుంచి దేవుడు ఎన్నుకున్నాడు ఆయన్ని. నా కొరకు కేరళ నుంచి ఒక ఆయన తీసుకొస్తాడు. సరే, ఒక మాట చెప్తాం. ఆయన సింగిల్ కాబట్టి ఎంత సేవ చేస్తున్నాడు అనుకుందాం. కుటుంబం ఎంత చేయొచ్చేమో. ఇప్పుడు కేరళ నుంచి ఒక ఆయన సార్ గారు తీసుకొస్తాడు, సేవ బ్రహ్మాండం చేస్తాడు, కోయికి వెళ్తాడు, అన్ని చేశారు వెళ్తాడు. ఆయన పెళ్లి ఏం లేదు, మృదు అంటాడు, సార్ గారు ఒప్పుకుంటాడు. మనం కూడా కేరళ. సరేనండి, నేనైతే మీ అందరినీ కాదు అనే అంత ధైర్యం నా దగ్గర లేదు, కానీ ఒకటైతే నిజమండి, దేవుడు చెప్పాడు అంటే సాధ్యం కాని బైబిల్లో వ్రాయబడలేదు అని రవి సార్ అనేక సార్లు మనకి చెప్పుకున్నారు. సాధ్యమైతే సాధ్యమే, కానీ మానవ రీత్యా మనకున్న బలహీనతల రీత్యా అది కొంచెం ఏముంది, ఎక్కువ మోతాదులో కష్టం అవుతుంది. అందుకని మన పరిధిలో మనమైనా మంచిగా ఉండటానికి చిన్ని నక్షత్రం లాగా చిన్నపిల్ల అగ్గిపుల్ల గీస్తే ఎంత వచ్చింది వెలుగు ఈ విశ్వంలో అంతన్నా, లేదా మిడుగురు పురుగు అంటారు చూడండి, అంతన్నా మంచి కార్యాల ద్వారా చేయటానికి అవకాశం ఉన్నంత మేరకి. సరే, చెడు చేయకపోవడమే మంచి, మరి చెడు చేయకుండా ఉండగలగటం చేయొచ్చేమోగా, అది కూడా కష్టమే అంటారా?
దేవుడు ఒకటే సాక్షి మానవుడుగా అంటే ఆయన పౌలు గారు చెప్పిందే చేశాడండి. పౌలు గారు ఏం చెప్పారు? ఫిలిప్పీలోనే చెప్తాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు. ఇది మానవులుగా అనలేమేమో కానీ ఉన్నారండి, అసలు లేరని అనద్దు. ఇప్పుడు అండమాను నికోబార్ దీవుల్లో ఒక తెగ దగ్గరికి వెళ్ళొద్దు అన్న వెళ్ళిన ఆయనకి పేరు మర్చిపోయాను, కానీ ఫ్యామిలీ ఉంది, భార్య పిల్లలు ఉన్నారు. అయినా ఆయన సువార్త నేను చెప్పాల్సింది అంటే వద్దురా దేవుడా అని ఎంతమంది చెప్పుకోకుండా ఈయన హతసాక్షి అయిపోయాడు. అవునా కాదండి? ఇట్లా హతసాక్షులు ఇప్పటికీ అవుతున్నారు. అసలు అవటం లేదు అనే మాట మన దగ్గర లేదు, అది మన దగ్గర ఆ శక్తి లేదు, లేదా మన దగ్గర అంత వితరణ లేదు, మన దగ్గర దేవుడి కంటే మన కుటుంబాన్ని తక్కువగా ప్రేమించే మనసు లేదు. ఈవెన్ నేనైనా మీరైనా అందరూ, కానీ అసలు లేదు అనే మాట కరెక్ట్ కాదు. ఉన్నారు, ఇంకా ఉన్నారు. అంటే పాపం కూడా ఆయన పాపం అని తెలియనప్పటికీ తన తన వృత్తిరీత్యా తన రాజుగారు యొక్క ఆజ్ఞల్ని కరెక్ట్ గానే గైకొన్నాడు అని రాణి చెప్తా ఉంది. ఇక్కడ మనము ఏం చెప్తున్నారంటే ఆదిమ క్రైస్తవులు, చెప్పండి అయ్యా. యోహాను పత్రిక 1వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయంలో 17వ వాక్యం మనం ఒకసారి చదువుదాం. చదువయ్యా. తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉంది. ఎలాగనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాం. సో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి చెప్తూ మనలో ప్రేమ పరిపూర్ణం చేయబడింది. అయితే దేవుడు ఎట్టివాడై ఈ లోకంలో ఉన్నాడో మనము కూడా అలాగే ఈ లోకంలో ఉన్నాం. నేనేం చెప్తుంది కూడా అదే అయ్యా. కాకపోతే అలా చేయడానికి శక్తి మనం ఆ పరిపూర్ణత రాట్లా, మన తప్పే. అదే వీళ్ళు ఏమంటున్నారంటే కుటుంబాలు ఉన్నాయి కాబట్టి రాలేకపోతున్నాం అంటున్నారు. మీకు అర్థమవుతుంది అయ్యా? కుటుంబాలు ఉన్న భక్తులు కూడా దేవునికి ప్రేమగా జీవించిన సందర్భాలు ఉన్నాయి. నేను అదే చెప్తున్నా, ఉన్నారు చాలా మంది. అది నేను కూడా అదే చెప్తున్నా. కాకపోతే 90% మంది మనుషులు ఎట్లా ఉంటే ఒక 10% మాత్రం దేవునికి కూడా మరి ఉన్నారో లేరోనండి అయ్యా. ఒక 5% ఏమన్నా చచ్చినా బతికినా దేవుడే. సజీవ ప్రాణం అర్పించాలి. మతం యొక్క ఆ ఒక ఉచ్చ స్థితిలో ఇంకా ఉందేంటి? దేవుడేగా. దేవుడి కోసం వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అంటే ఉన్నారు, ఉంటారు కూడా ఫ్యూచర్ లో. అది అది అందరికీ కూడా సాధ్యం కాదు, ఆ రోజుల్లో కూడా కాదు. కాకపోయినప్పటికీ పౌలు గారు మాదిరిగా ఉన్నాడు. కొంతమందిని మనకు చూపిస్తున్నారు. ఇప్పుడు తిమోతి గురించి. తిమోతి ఎవరండి? త్వరగా చెప్పండి. తిమోతి గారు ఎవరు? అంటే పుట్టుక రీత్యా ఆయన యూదుడు కాదు. అంటే ఆ రోజుల్లో గాని ఈ రోజుల్లో గాని తండ్రిదే బిడ్డలకి వర్తిస్తుంది. కాబట్టి ఆయన ఐడెంటిఫై ఎలా ఉంది అంటే ఆయన గ్రీస్ దేశస్తుడు, తల్లి యూదురాలు. సో చిన్నప్పటి నుంచి సహజంగా తల్లి ఏ మార్గంలో అయితే నడుస్తుందో అదే బిడ్డలకు నేర్పుతా వచ్చింది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా ఆయన్ని దేవుల్లో నడుపుతా వచ్చారు. వచ్చినప్పుడు ఈ పౌలు గారు మొదటి సువార్త దండయాత్రలో ఆయన లుస్త్రా అనేటటువంటి ఊరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ తల్లి అమ్మమ్మ రక్షణలో కొనసాగారు. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేశాడంటే చిన్నవాడు, చాలా చిన్న వయసు అప్పటికి, ఈయనకి చిన్న వయసు పిల్లాడు, బాగా సెన్సిటివ్ మైండ్, మరి చాలా మంచివాడు, ఒక విధంగా పిరికివాడు కూడా అంట, బలహీనుడు.
అది మానసికంగానా శారీరకంగానా 2 విధాలా అయి ఉండొచ్చు. అయితే ఈయన చిన్న వయసు కాబట్టి, ఈయన వచ్చినప్పుడు చాలా చిన్న వయసు కాబట్టి బలంగా దేవుల్లో మాటలు విన్నాడు కాబట్టి దేవుల్లో సాగుతూ ఉన్నాడు. ఈయన అదే పౌలు గారు రెండో సువార్త దండయాత్రకు వచ్చినప్పుడు ఈయన మంచితనం గురించి ఆ యొక్క ఏరియాలో ఎక్కడ లుస్త్రలో కానీ ఈకోనియాలో కానీ ఈయన పేరు తెలుస్తా ఉంది. పలానా కుర్రాడండి దేవుల్లో బాగా బలంగా ఉంటున్నాడు, దేవుని పనులన్నీ చేస్తున్నాడు అన్నప్పుడు పౌలు గారు ఎంతో సంతోషించి ఆయన తన శిష్యుడిగా చేసుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడంట. ఇష్టపడి ఆయన తనతో పాటు తీసుకెళ్ళాడు. ఈయన ఎంత బాగా ఇంచుమించుగా ఒక కుమారుడు, ఒక కొడుకు ఏ విధంగా తండ్రికి సేవ చేస్తాడో ఆ విధంగా పౌలు గారికి తిమోతి గారు సేవ చేశాడు. ఆ విధంగా ఆయనకి ఏమంటారు ఆయన పనులు దేవుని యొక్క సువార్త అన్ని చేసుకుంటూ వచ్చాడు. మరి ఈయన కూడా కుటుంబం ఉందా లేదా నాకు తెలియదండి. అంతేకాదు ఈయన హతసాక్షిగా మరణించబడ్డాడు. క్రీస్తు శకం సుమారుగా, అంటే బైబిల్లో రాయబడలేదు కానీ కొన్ని క్రైస్తవ గ్రంథాల్లో, చరిత్ర గ్రంథాల్లో క్రీస్తు శకం 97లో ఈయన ఎక్కువ కాలము ఎఫెసీ సంఘానికి పాస్టర్ గారుగా ఉన్నారండి. ఈ ఎఫెసీ సంఘం అంటే భయంకరమైన విగ్రహారాధన, దేవతల, మనకి అంతకుముందు కూడా మనం చదువుకున్నాం. ఎంత అంటే ఆ పిచ్చి పిచ్చి దేవతలందరూ ఏమంటారు, బట్టలు లేకోకుండా విచ్చలవిడితనం అంతా ఎఫ్ఎస్సిలోనే ఉండేది. అటువంటి దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎఫ్ఎస్సి సంఘం. ఆ ఎఫ్ఎస్సి సంఘంలో ఒకనొక టైంలో, అంటే ఈ 97వ క్రీస్తు శకం 97 టైంలో ఆ విగ్రహాలు ఊరేగింపులు జాతరలు ఇప్పుడు మనకెట్లా జరుగుతున్నాయి ఆ విధంగా జరుగుతా ఉన్నప్పుడు ఈయన క్వశ్చన్ చేశాడు. నాకెందుకు అనుకోలే, ఈయన క్వశ్చన్ చేశాడు, ఏంటి ఇదంతా, ఇదే ఈ అశ్లీలం ఏంటి, ఈ దరిద్రం ఏంటి అని క్వశ్చన్ చేసినందుకు ఆయన రాళ్లతో కొట్టి చంపేశారంటండి. అంటే అంతటి భక్తుడు అనమాట. ఈయన గురించి చాలా మంచిగా పౌలు గారు కూడా కొనియాడారు. అంతేకాకుండా ఎపఫ్రోదితు అని ఆయన గురించి కూడా తెలుసుకుందాం. ఈయన పేరుకి అర్థం ఏంటి అంటే సౌందర్యమైన మొదటి. ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్నాడండి. ఈ ఫిలిప్పీ సంఘం వాళ్ళు మరి పౌలు గారికి రోమన్ జైల్లో ఉన్నప్పుడు ఈయన ద్వారా ఆయన అవసరాల కోసం వస్తువులు కానివ్వండి, డబ్బులు కానివ్వండి, ఇంకేమన్నా కానివ్వండి, ఈయనకు కావలసినవన్నీ కూడా ఆహార పదార్థాలు కానివ్వండి వాళ్ళు ఇతని ద్వారా పంపించారు. అయితే ఇతను యొక్క బయోగ్రఫీ చూసినట్లయితే ఇతను ఒక దేవత పేరు లాగా ఉంది. ఎందుకంటే ఒక దేవత పేరు అక్కడ ఫిలిప్పీలో లేదు, కానీ మరి క్రైస్తవ గ్రంథాలు కానీ హిస్టారికల్ ప్లేసెస్ చూస్తుంటే ఆ పరిసరాల్లో ఎక్కడా ఈయనకి పెట్టబడినటువంటి దేవత పేరు లేదంటండి. అక్కడ దొరికిన నాణ్యాలు కానీ పురాతన వస్తువులు సేకరించే దానిలో కానీ ఎక్కడ అడ్రస్ దొరకల. అప్పుడు ఏమనుకున్నారు అంటే చరిత్రకారులు ఈయన గురించి, ఆ రోజుల్లో ఫిలిప్పీ సంఘంలోకి సిపాయిలు ఎక్కడెక్కడో పనిచేసిన వాళ్ళు కూడా రిటైర్మెంట్ కింద ఆ ఏరియాకి వచ్చి సెటిల్ అయినట్టుగా మనకి కనపడతా ఉందన్నమాట చారిత్రాత్మకంగా చూస్తే. అలా వచ్చినటువంటి ఒక సిపాయి కుటుంబం వీళ్ళది అని చెప్పి చరిత్రకారులు అనుకుంటున్నారు. అందుకని చెప్పి ఈయన ఒక సిపాయిగా కూడా పౌలు గారు ఒకనొక టైంలో వర్ణిస్తారు. అది మాట వరుసకి అనని, లేదంటే నిజమైన సిపాయి అవని. ఈయన సిపాయి అయినప్పటికీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎక్కడో అన్ని మతస్థులు అయినప్పటికీ ఈయన దేవుని యొక్క పని విషయంలో చాలా నమ్మకంగా ఉండి ఈ ఫిలిప్పీలు పంపించినటువంటి అన్ని తీసుకెళ్లి మరి పౌలు గారికి ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో ఈయన మరి విపరీతమైన రోగి అయినట్టుగా మనకి అపోస్తల ఫిలిప్పీకి రాసిన పత్రికలో పౌలు గారు మనకి చెప్తా ఉన్నారన్నమాట. 2వ అధ్యాయంలో ఈ తిమోతి గురించి, ఎపఫ్రోదితు గురించి ఉంది. ఎపఫ్రోదితు గురించి ఇంకెక్కడా లేదండి బైబిల్లో, ఓన్లీ ఫిలిప్పీలో రాసిన పత్రికలోనే ఉంది. ఈయన గురించి ఇంతగా ఎందుకు అయ్యింది అంటే ఆయన మరణానికి లోనైనప్పటికీ పౌలు గారిని విడవల. కానీ పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఈయన చనిపోయే పరిస్థితి కూడా వచ్చింది, ఇంత మంచివాడిని నేను అసలు చూడలేదు, ఇతన్ని తిరిగి నేను మళ్ళీ ఫిలిప్పీ సంఘానికి శీఘ్రంగా పంపిస్తున్నాను, ఎందుకంటే ఇతను మిమ్మల్ని అందరినీ చూడబారుతున్నాడు, ఈయన దేవుడు ఈ మరణకరమైన రోగం నుంచి బయటపడేశాడు, ఆయన మీద కృపతో బయటపడేయటమే కాకుండా నాకున్న బాధల్లో ఉన్న బాధలన్నీ కాక ఈ బాధ కూడా ఆయన ఏమైపోతాడు అన్న బాధ కూడా నాకు లేకుండా ఉండటానికి ఈయన్ని దేవుడు తిరిగి స్వస్థత కలగజేశాడు, ఈయన్ని మీ దగ్గరకు పంపడానికి వేగరపడుతున్నాను. ఇప్పుడు తిమోతిని కానివ్వండి, ఎపఫ్రోదితుని కానీ మీరు చాలా గౌరవంగా
చాలా మంచిగా చూసుకోండి అని చెప్పి ఫిలిప్పీ సంఘానికి చెప్పాడండి. దీన్ని బట్టి అంటే దేవుని పనిలో ఉన్నవారికి, దేవుని సేవలో ఉన్నవారికి, దేవుని పనులు చేసేవారికి మనం ఇవ్వాల్సినటువంటి అంటే వాళ్ళకి కావలసిన ఆహార పదార్థాలు ఏంటి, డబ్బులేంటి, వాళ్ళు జైల్లో ఉన్నారు, వాళ్ళకి ఇంకోటి ఏది చేసే పరిస్థితి లేదు, అలాగే పంపించినట్టుగా ఇక్కడ మనకు చెప్పబడుతుంది. రెండోది ఏంటి, వాళ్ళని గౌరవంగా చూడమని చెప్పబడింది. మూడోది ఏంటి అంటే కనుక వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని మీ యొక్క సంఘానికి వచ్చినప్పుడు మీరు గౌరవంగా ఘనతగా ఆహ్వానించండి అని చెప్పి పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు. సహజంగా కూడా మనకి ఇప్పుడు నక్షత్రం వలె ప్రకాశించాలి అని చెప్పి ఎలా చెప్పారో, ఆల్రెడీ ప్రకాశించే నక్షత్రాన్ని అందరూ ఇష్టపడతారా? ఇష్టపడరా? అందరూ ఇష్టపడతారు. అంటే ఆటోమేటిక్ గానే ఆ గౌరవం, ఆ ఇష్టము, ప్రేమ కలుగుతుంది. చెడు వైపు ఆకర్షించబడిన పరిశుద్ధాత్మ సహాయంతో మళ్ళీ వెనక్కి వచ్చైనా సరే ఉన్నంతలో మనకి ఇవ్వబడినటువంటి ఈవులు అవి ఏమన్నా కానీ ఒక డబ్బే అన్నిటికీ సమాధానం కానే కాదు. ఇప్పుడు రాత్రి సునీల్ గారు పాఠం చెప్తూ మాట వరుసగా చెప్పిన మాట, ఇప్పుడు అభి ప్రార్థన చేయమన్నాడు, నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, అతని మనసులో ఏముందో తెలియదు కదా. కరెక్ట్ అండి. వాస్తవంగా ఎవరి మనసులో బాధ ఏముందో మనకు తెలియదు. లేదంటే కనుక వాళ్ళ భయము కానీ, బాధ కానీ, వాళ్ళ అవసరాలు కానీ మనకి ఏమీ తెలియదు. ఎందుకంటే అందరూ అందరితో చెప్పుకోవాలి. ఇక్కడ ఆదిమ సంఘాల్లో అయితే వీళ్ళు వెళ్ళి ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళి వాళ్ళని క్రీస్తు వైపు నడిపించే సందర్భంలో వాళ్ళ అవసరాలు వీళ్ళు తీరుస్తూ వాళ్ళ బాధలు కనుక్కుంటూ ఉన్నారు. ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ లో ఎవరి కుటుంబాన్ని ఆడి సాగడానికే నానా బాధలు పడి కనీసం ఎట్లున్నారు అని అడిగే పరిస్థితి కూడా కనపడతల్లా. కానీ అది కొంచెం మారితే బాగుండు అని అనిపిస్తుంది. అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు.